నంద్యాల వద్ద కారు ప్రమాద మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటానని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు కావలి మండల సిరిపురం గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. సిరిపురం గ్రామంలో తులూరు సురేష్, వనిత, ఏబులు, కావలిపట్నం, వైకుంఠపురం పెద్ద తిరుపతయ్య కుటుంబాలను ఓదార్చి ఆర్థిక సహాయం చేశారు. సురేష్ నివాసం వద్ద హృదయ విదారక ఘటనలను చెల్లించిన ఆయన సురేష్, వనిత దంపతుల పిల్లలను భవిష్యత్తుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. నిన్నటి రోజున కావలి నియోజకవర్గం ఒక మంచి నలుగురు వ్యక్తుల్ని కోల్పోవడం జరిగింది. దురదృష్టం. దేవుడి సేవలో, దైవ సేవలో ఉండి దేవుడిని దర్శించుకొని దేవుడికి మూల్యం చెల్లించుకొని తిరిగి వస్తున్నటువంటి తరుణంలో పిడుగురాళ్ల సమీపంలో ఒక చెట్టుకు ఢీకొని దాదాపు నలుగురు మా ప్రాంతవాసులు, ముఖ్యంగా మా గౌడ సోదరులు, నాకు అత్యంత ఆప్తులు నలుగురిని మేమందరం కూడా కోల్పోవడం జరిగింది. మిగిలినటువంటి వారు అందరూ కూడా వివిధ రకాలైనటువంటి సమస్యలతో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. ముఖ్యంగా సురేషు, వారి భార్య చిన్న వయసులో ఈరోజు ఇద్దరు కూడా అసూలు బాసటం జరిగింది. ఇద్దరు చిన్న పిల్లల్ని బాగా పెంచుకుంటున్న తరుణంలో, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పే తరుణంలో దేవుడు తల్లిదండ్రులను ఇద్దరిని తీసుకెళ్ళటం, ఆ ఇంట విషాదాన్ని నింపటం, ఆ పిల్లల జీవితాల్లో చీకటిని ఏర్పడటం ఈరోజు నిజంగా ఒక దైవ చింతనలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విధంగా జరగటం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రభుత్వం, మేము కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక విపత్కర పరిస్థితి ఎదురైన నాడు అందరం మమేకమై తోడుండాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి అందరినీ కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా ఆత్మస్థైర్యంగా ఉండాలని, చనిపోయినటువంటి వాళ్ళందరి ఆత్మశాంతి చేకూరాలని, వారి యొక్క ఆత్మశాంతి చేకూరేందుకు స్థానిక ఎమ్మెల్యేగా కుటుంబాలకి అన్ని విధాల అండదండలుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి వ్యక్తులను కోల్పోయినటువంటి కావలి నేడు మోగబోయిందని కూడా తెలియజేయడానికి ఒక కించిత్ బాధతో ఈరోజు బాధిస్తూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.